మంచి పూలు కనబడి అనుకో, గులాబీ పువ్వులు మంచి కనబడి అనుకో, ఐదు గులాబీ పువ్వులు ఉన్నాయి. నాకు ఏం దొరుకుతారమ్మా? ఏం దొరుకుతారు? ఇది రాకపోయేదాన్ని దొరుకుతారా? ముగ్గురుగా రెండుగా చూడడానికి చక్కగా ఆకర్షణీయంగా ఉండేదాన్నే ఎందుకు తెప్పుకుంటారంటే అక్కడికంటే ఎక్కడ ఉండాలా? నా తలలో ఉండాలి. దేవుడు కూడా అదే కోరుకున్నాడు. ఈ బిడ్డ ఎక్కడికంటే ఎక్కడ ఉండాలి? ఈ పువ్వు ఎక్కడ ఉండాలి? నా దగ్గర ఉండాలి, నా ఒడిలో ఉండాలి, నాతో ఉండాలి. ప్రేమిల వల్ల తనకు ఇష్టమైంది ఆ పువ్వును దొరుకుకొని వెళ్ళిపోయింది. అడిగే అధికారం నీకు నాకు లేదు. తోట యజమాని మనకి ఏ పువ్వు అయినా చెప్పుకోవచ్చు. ఆయన మన యజమాని, ఆయన ఎవరినైనా తీసుకుపోవచ్చు ఇష్టమైంది. నా దగ్గర ఉండాలని ప్రభు కోరుకుంటాం. అమెరికాలో బిడ్డలు నన్ను అడుగుతున్నారు, రానా కొంతకాలం మా దగ్గర ఉండు. ఎక్కడ ఉండాలని? వాళ్ళ దగ్గర ఉండాలి కదా. అతనే దేవుడు అనుకున్నాడు. బిడ్డ కొంతకాలం దా, ఎంతకాలం కూడా కాబట్టి ఎల్లప్పుడూ అన్ని వేళలో మన సంతోషమైన కాయిదాన్ని మనం కాపాడుకోవాలి. దాంట్లో ఒక విశ్వాస ఏ గుణాలతో ఉండాలమ్మా? రక్షణ అనే తైలము, వెలుగు అనే తైలము, సాక్ష్యం అనే తైలము, ఆనందం అనే తైలముతో మనము ఉండాలా. ఇట్లు మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేని విషయంలో జాగ్రత్తగా ఉండాలా? ఇప్పుడు రెండవది దేని విషయమో? చచ్చిన ఈగలు. ఓ తైలంలో ఉన్నావు, మంచుకున్నావు, నాలుగు విధానంలో నీకు తెలియకుండా తైలంలో ఏమంటాయంట? తైలం మంచిదే. ఆ తైలంలో ఈగలు పడితే ఏం చేస్తామండి? చచ్చిన ఈగలు పడితే తైలం అంతా ముద్దంతా మంచిదే. ముద్దలో పులిసి వస్తే అదే తీసేస్తావా? ముద్ద మొత్తం తీసేస్తాం కదా. కారణం పులిసింది వచ్చింది. తైలంలాగా నాలుగంతుల విధానంలో ప్రభు కొరకు మనం జీవిస్తూ ఉంటే అనుకోకుండా ఈ తైలము వంటి జీవితంలో ఏమొస్తాయంటే అప్పుడప్పుడు ఈగలు వస్తాయి. చచ్చిన ఈగలు వస్తాయి. ఉట్టి ఈగలు కావు. ఈగలు వస్తే ఉస్మంటే ఎగిరిపోతాయి. చచ్చిన వస్తే ఇక మనమే తీసుకోవడే. చచ్చిన ఈగలు. ఆ చచ్చిన ఈగలకు ఒక పేరు ఉంది, నిర్జీవ క్రియలు. ఏ పేరమ్మా? నిర్జీవ క్రియలు అనే చచ్చినవి మనలో రాకుండా చూసుకో. తైలం వెళ్ళిపోతుంది. ఈ రక్షణ దెబ్బతింటుంది. ఈ వెలుగు ఆరిపోయే పరిస్థితి, ఈ సాక్ష్యం కోల్పోయే పరిస్థితి, ఈ సంతోషం తగ్గిపోయే పరిస్థితి. కారణం నీకు తెలియకుండా నీ జీవితంలో ఏమొస్తా ఉన్నాయంట? చచ్చినవి, పనికిరానివి, ఉపయోగం లేని